శ్రీ కనక మహాలక్ష్మిని చూడ విశాఖపురమును చేరండి, భక్తితో పూజలు చేయండి, కడునిష్టతో అమ్మను కొలవండి. శ్రీ కనక మహాలక్ష్మిని చూడ విశాఖపురమును చేరండి, భక్తితో పూజలు చేయండి, కడునిష్టతో అమ్మను కొలవండి. మాలలు వేసి దీక్షను చేసి అమ్మ సన్నిధిని చేరండి, అమ్మ సన్నిధిని చేరండి. మార్గశిరమ్మున ఉత్సవమందున తల్లి వైభవము కనరండి, కనకమ్మ వైభవము కనరండి. కనక మహాలక్ష్మి నీకే మా కరములు మోచి మృక్కెదము, కరములు మోచి మృక్కెదము, కరుణ చూపవా మా తల్లి. మరి ఈరోజు ఈ యొక్క కనక మహాలక్ష్మి టెంపుల్ అన్న సమారాధన కాకుండా 33వ వార్షికోత్సవం ఇక్కడ మహాలక్ష్మి నగర్లో వెలుస్తున్న అమ్మవారిని మరి పూర్వం ఎలాగున్నా ఈ మధ్యకాలంలో భక్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి దీన్ని మళ్ళీ పునరుద్ధరించి రామారామి ₹1 కోటి ఖర్చు పెట్టి మరి అభివృద్ధిలో తీసుకొచ్చి గుడిని మళ్ళీ ప్రజలు తండోపతండుగా వచ్చి దర్శించుకునే విధంగా నిత్యం దీప నైవేద్యాలతో మరి బ్రాహ్మణులతో శాస్త్ర పూజార్చనలతో మరి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం చేస్తూ మరి 5 రోజుల నుంచి విశేష పూజాలంకరణ చేసి ఈరోజు అఖండ సమారాధన చేస్తున్నారు. మరి కనక మహాలక్ష్మి అంటే అమ్మవారు అంటే ఆ జగన్మాత సంబంధించి ఆవిడ అంశం కాబట్టి ఈవిడ కరుణాకటాక్షాలు భక్తులందరికీ ఉండాలని వైశాఖపుర జనులు ప్రణమిల్లే. శ్రీ కనక మహాలక్ష్మిని చూడ విశాఖపురమును చేరండి, భక్తితో పూజలు చేయండి, కడునిష్టతో అమ్మను కొలవండి. చక్కని తల్లికి చక్కెర పొంగలి నైవేద్యములే చేయండి, నైవేద్యములే చేయండి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల ఆశలకు అనుగుణంగా కనక మహాలక్ష్మి గుడిని మరి చక్కగా ఇక్కడున్న కమిటీ కాళ్ళ గోపీకృష్ణ గారు, అలాగే యాదాల శివాజీ గారు, వారి మిత్రబృందం కమిటీ చాలా చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ 33వ వార్షికోత్సవం సందర్భంగా మరి కనక మహాలక్ష్మి తల్లికి మరి చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా చక్కగా చేస్తూ ఉన్నందుకు ఆలయ కమిటీని అందరినీ కూడా అభినందిస్తూ ఈ అన్నదాన కార్యక్రమం రోజున దేవి గారి కనక మహాలక్ష్మి తల్లి ఆశీర్వచనం తీసుకుని ఈవేళ మరి ధన్యులు అయినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ తల్లి ఆశీర్వచనంతో మరి తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్డు సచివతి నగర్ ఏరియా హాస్పిటల్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమంతో ఈరోజు ఉత్సవాలు ముగినున్నాయి. ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ వారితో నిర్వహించాము. అశేషంగా భక్తులు వచ్చేసి అమ్మవారికి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఈరోజు అఖండ అన్న సమారాధనకు ఇచ్చేసిన భక్తులందరికీ అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మా కమిటీ తరఫున కోరుకుంటూ, అలాగే మేము పిలవగానే ఇచ్చేసిన పట్టణ ప్రముఖులు అందరికీ మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అఖండ అన్న సమారాధనకి సహకరించిన భక్తులందరికీ
అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై కనక మహాలక్ష్మి, జై జై కనక మహాలక్ష్మి. 11వ వార్డులో వేసేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి తల్లికి ఈ 5 రోజులు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు చేయడమే కాకుండా ఈరోజు భారీ ఎత్తు అన్నదాన కార్యక్రమం చేసిన కమిటీ సంఘం యొక్క ప్రెసిడెంట్ గారైన కాళ్ళ గోపి గారికి, యానాల శివరాజు గారికి, అలాగే ఇక్కడ ఉన్న మిత్ర బృందాన్ని అందరికీ కూడా అమ్మదాయి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ కనక మహాలక్ష్మి తల్లి 33వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మమ్మల్ని కాకేస్తున్న కమిటీ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసి 3వ తారీఖున ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈరోజు ఆదివారంతో మహా అన్నదాన కార్యక్రమంతో ముగియడం, అలాగే అమ్మవారి కొత్త నిర్మాణంలో ఇది 2వ సంవత్సరం. ఎందుకంటే ఈ గుడి కట్టిన తర్వాత ఇది 2వ ఉత్సవం జరగడం మాకు ఆనందకరం. అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా చేసిన ఘనత ఈ కమిటీ వారికే జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తున్న కాళీ గోపి గారికి, వాళ్ళ మిత్ర బృందానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై కనక మహాలక్ష్మి తల్లి. సత్యవతి నగర్లో వేయించేస్తున్న అమ్మలకన్న మాయమ్మ, ముద్దురమ్మల మూలపుటమ్మ, మన కనక మహాలక్ష్మి తల్లి ఎప్పటి నుంచో ఉన్న ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించడం చేస్తూ 33వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మహానివేదిక సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేయడం, మన ఊరిని కూడా తల్లి అంతా కూడా అలాగే చూస్తుంది. అలాగే మా ఇంట్లో మా మరదలో ఈవిడికి మొక్కుకుంది. ఆ మొక్కు బ్రహ్మాండమైన ఇంత అంతా కాదు, సూపర్గా జరిగి మంచి అల్లుడు దొరకడం. ఆవిడ పేరు గౌరీ. ఆవిడ ఎప్పుడు ఈ తల్లికి రోజు వచ్చి దండం పెట్టుకుని వెళ్తుంటుంది. మనం ఏం కోరుకున్నా ఇక్కడ ఈ నెరవేరుతానే తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో జై కనకమాల. చల్లని దరహాసమి మాకు వేయి వరములు, నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు, నీ చల్లని దరహాసమి మాకు వేయి వరములు, నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో, నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో, నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో. కనక మహాలక్ష్మి మా కన్న తల్లి, కరుణించి కాపాడే కల్లి.